సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. 100 నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేస్తామంటూ ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించి మనం చూద్దాం. పాలిటెక్నిక్ కళాశాలలకు అనుబంధంగా రాష్ట్రంలో 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారిశ్రామిక శిక్షణా సంస్థలు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలను కొత్తగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి అయితే తీసుకురావాలని చెప్పేసి ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందన్నమాట. అయితే పాలిటెక్నిక్, ఐటీఐలో చదివిన విద్యార్థులను వెంటనే ఉపాధి అవకాశాలు లభ్యమయ్యే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వాలని, ఈ శిక్షణను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఇప్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కార్మిక ఉపాధి కల్పనకు సంబంధించి సచివాలయంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమలు అవసరాలకు తగ్గట్టు అవసరమవుతున్న ఐటీఐ, పాలిటెక్నిక్ సిబ్బందిలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని చెప్పేసి భావించారనమాట. సిలబస్ను మార్చేందుకు కూడా ప్రత్యేక కమిటీలను అయితే నియమించాలని, ఇందులో ప్రత్యేక పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల ప్రముఖులు, నిపుణులు కూడా సభ్యులుగా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా విద్యార్థులందరూ కూడా శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని